ఓవైపు టీడీపీ జనసేన సోషల్ మీడియా యాక్టివిస్టుల మధ్య వార్ జరుగుతుంది. ఈ తరుణంలో రెండు పార్టీల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ ఆ అపోహలను పటాపంచలు చేస్తూ రెండు పార్టీల అధినేతలు భేటీ అయ్యారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ కీలక భేటీ ఎజెండా ఏంటి? ఏ అంశాలు చర్చకు వచ్చాయి? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. జనసేన జయకేతనం సభ తరువాత టీడీపీ జనసేన మధ్య గ్యాప్ వచ్చినట్లేనని ప్రచారం జరిగింది. ఇక రెండు పార్టీలు చెరోదారిలో వెళతాయన్న అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. దీనికి తోడు టీడీపీ జనసేన సోషల్ మీడియా యాక్టివిస్టులు అయితే ఢీ అంటే ఢీ అంటున్నారు. సోషల్ మీడియా వేదికగా కారాలు మిరియాలు నూరుతున్నారు. ఒకరిపై ఒకరు సెటర్లతో విరుచుకుపడుతున్నారు. దీంతో ఇక రెండు పార్టీల మధ్య దోస్తీ ఖతమైన వాదన వినిపించింది. కానీ ఆ అనుమానాలకు ఒక్క మీటింగ్తో ఫుల్ స్టాప్ పడింది. ఆ మీటింగ్ మరెవరితో కాదు, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ది. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ ఏపీ పాలిటిక్స్లో ఇంట్రెస్టింగ్గా మారింది. ఇద్దరూ ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారు. రెగ్యులర్గా కేబినెట్ భేటీలు, అసెంబ్లీ సమావేశాల్లో కలుసుకుంటున్నారు. అయినా ప్రత్యేకంగా భేటీ అయ్యారంటే ఏదో సీరియస్ మ్యాటర్ అయి ఉంటుందన్న చర్చ జరుగుతోంది. చంద్రబాబు, పవన్ 1-to-1 భేటీ అయ్యారు. చాలా రోజుల తరువాత జరిగిన ప్రత్యేక భేటీ వెనుక ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయట. రెండు పార్టీల మధ్య లీడర్లు, క్యాడర్ మధ్య కన్ఫ్యూజన్స్, క్లాషెస్ ఉన్నాయన్న ప్రచారానికి చెక్ పెట్టాలని ఫిక్స్ అయ్యారట. పదవుల భర్తీపై కూడా ఓ నిర్ణయానికే వచ్చారంటున్నారు. అందుకే ఈ మీటింగ్ జరిగిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవలే చంద్రబాబు, పవన్ ఇద్దరూ రోజంతా అసెంబ్లీలో కనిపించారు. తర్వాత మంత్రివర్గ భేటీలో కలిసే ఉన్నారు. నెక్స్ట్ ప్రత్యేకంగా 1-to-1 భేటీ అయ్యారు. ఏదో కీలక అంశంపై డిస్కస్ చేసి ఉంటారన్న టాక్ వినిపిస్తోంది. తాజా రాజకీయ పరిణామాల మీదనే చర్చ జరిగిందని తెలుస్తోంది. ముఖ్యంగా ఏపీలో జనసేన ఆవిర్భావ సభ పెద్ద ఎత్తున జరిగింది. ఈ సభలో పవన్, నాగబాబు చేసిన కామెంట్స్ మీద టీడీపీలో పెద్ద ఎత్తునే చర్చ సాగుతుందని అంటున్నారు. పవన్ ను ఎవరైనా గెలిపించారనుకుంటే అది వాళ్ళ కర్మంటూ నాగబాబు చేసిన వ్యాఖ్యలతో కాస్త గ్యాప్ క్రియేట్ అయిందన్న ప్రచారము జరుగుతోంది. దీనికి తోడు సోషల్ మీడియాలో అయితే జనసేన, టీడీపీ యాక్టివిస్టుల మధ్య వారు వేరే లెవెల్లో కొనసాగుతుంది. ఈ మధ్యలో రెండు పార్టీల మధ్య గ్రౌండ్ లెవెల్లో విభేదాలు ఏర్పడ్డాయన్న భావన అయితే వ్యక్తమవుతుంది. ఈ ప్రచారాన్ని చెక్ పెట్టేందుకు ఇద్దరు నేతలు సుదీర్ఘంగా భేటీ అయ్యారన్న టాక్ వినిపిస్తోంది. ఇక చంద్రబాబు, పవన్ భేటీలో ముఖ్యంగా ఢిల్లీ టూర్పై చర్చ జరిగిందని సమాచారం. చంద్రబాబు త్వరలో ఢిల్లీ వెళ్లబోతున్నారు. ప్రధాని మోదీని కలిసి అమరావతి రాజధాని పనుల పునఃప్రారంభానికి రావాలని ఇన్వైట్ చేస్తారని కూడా అంటున్నారు. ఇక ఈ విషయాలపై కూడా బాబు, పవన్ భేటీలో డిస్కస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అయిన నాగబాబుని మంత్రివర్గంలోకి తీసుకోవడంపై కూడా చంద్రబాబుతో పవన్ చర్చించారని చెబుతున్నారు. ఇక నాగబాబు ప్రమాణ స్వీకార తేదీ, ఆయనకు ఇచ్చే శాఖల మీద చర్చ సాగి ఉంటుందని అంటున్నారు. మరోవైపు త్వరలో భర్తీ చేయనున్న నామినేటెడ్ పోస్టులపై కూడా డిస్కస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పదవుల పంపకంతో పాటు జనసేన నుంచి ఎవరెవరికి అవకాశం ఇవ్వాలనే దానిపై పవన్ బాబుకు ఒక లేఖ ఇచ్చినట్లు చెబుతున్నారు. త్వరలోనే కార్పొరేషన్ పోస్టుల లిస్టు విడుదల చేస్తారని, బాబు, పవన్ భేటీలో కీలకంగా పదవుల షేరింగ్ మీదే చర్చ జరిగి ఉంటుందని కూడా అంటున్నారు. మొత్తానికి చంద్రబాబు ఛాంబర్కు డిప్యూటీ సీఎం పవన్ వెళ్లి ఆయనతో మాట్లాడడం బట్టి చూస్తే జరుగుతున్నది వేరు. కూటమి పార్టీల అధినేతల మధ్య ఉన్న బాండింగ్ వేరన్న చర్చ జరుగుతోంది. కూటమిని కలిసికట్టుగా ముందుకు తీసుకువెళ్లే విషయంలో బాబు, పవన్కు ఏకాభిప్రాయం ఉందన్న మాట వినిపిస్తోంది. ఆ దిశగా కేడర్కు సంకేతాలు ఇచ్చేందుకే ఈ కీలక మీటింగ్ జరిగిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.